ఒకప్పుడు నిర్మాతలు కథలు ఎంచుకొని కథలు కొనుక్కొని ఆ తర్వాత హీరోల కోసం వెతుక్కునేవాళ్ళు. అది ఎవరితో చేయిస్తే బాగుండు అనేది వాళ్ళ మార్కెట్ని బట్టి ముందుకెళ్ళేవాళ్ళు. తర్వాత ఏమైందంటే కేవలం హీరోల డేట్లే నమ్ముకొని హీరోల డేట్లే కొనుక్కొని ఆ తర్వాత కథలు అల్లుకోవడం మొదలుపెట్టారు. సో ఆ హీరో చుట్టూ తిరిగే కథ కాబట్టి ఆ హీరోకి అభిమానులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చూసి నచ్చితే బాగుందనో బాగాలేదనో వాట్ ఎవర్ ఒక ఫ్యాక్టర్ డిసైడ్ చేసేసి ఆ సినిమాని ఐదర్ హిట్ ఆర్ ఫ్లాప్ లాగా నిలబెడతారు. కానీ ఆ నిర్మాతకి ఆ ప్రోడక్ట్ అక్కడ మాత్రమే అమ్ముడుపోయేది, ఇంకెక్కడ అమ్ముడుపోయేది కాదు. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో ఈ స్టార్ హీరో డేట్లను ఎవరైతే కొన్నారో ఈ స్టార్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా చెప్పాలి అంటే. కానీ ఇప్పుడు కరోనా పుణ్యం అని ఏమైందంటే చాలామంది కంటెంట్ ఓరియంటెడ్ కథల్ని ఎంచుకుంటున్నారు నిర్మాతలు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఎంచుకుంటే దాని సత్తా ఎలా ఉంటుందంటే నువ్వు ఏ లాంగ్వేజ్లో అయినా రిలీజ్ చేసుకోవచ్చు, ఏ దేశంలో అయినా రిలీజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాంతంకి వెళ్ళైనా రిలీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంటెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని కనెక్ట్ అవుతారు. ఇట్లా చాలా రేర్గా కంటెంట్తో వచ్చిన సినిమాలని ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే వేరే వేరే రాష్ట్రాలనే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేసుకొని సొమ్ము చేసుకుంటున్న సినిమాలు బోల్డ్ ఉన్నాయి. అలా మనకి RRR, అలాగే కల్కి, అలాగే దేవరా, ఇప్పుడు అలాగే పుష్ప. ఈ రకంగా చూసుకుంటే జపాన్లోను చైనాలోను ఒకప్పుడు బాహుబలి రిలీజ్ అయ్యి ఎలా రికార్డులు బ్రేక్ చేసిందో సేమ్ అలాగే చైనాలోను జపాన్లోను మన తెలుగు సినిమాలు ఈ మధ్య సత్తా చాటుతున్నాయి. అండ్ పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే జపనీస్ లాంగ్వేజ్ని ఇముడ్చుకొని జపనీస్లో డైలాగులు చెప్పి పాటలు పాడే హీరోలు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఎంతవరకు ఆ ఫీల్ని తీసుకొచ్చింది అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏదో అన్నారు కదా అని చెప్పేసి అదే ఏంటిది అని వెగటు పుట్టించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కానీ పుష్ప అలా కాకుండా జపాన్లోనూ ఒక సీన్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆ దేశంతో ఈ దేశానికి ఒక లింక్ లాంటి అఫ్కోర్స్ అది క్రైమే, సినిమాకి సంబంధించినంత వరకు అది క్రైమే, కానీ ఆ సినిమాలో అది స్టోరీ కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఒక డీల్ కుదుర్చుకొని ఒక కంప్లీట్ జపనీస్ స్టైల్ అక్కడే షూట్ చేశారో లేకపోతే సెట్ చేశారో మనకు తెలియకపోయినా ఆల్మోస్ట్ ఆ జపనీస్ ఫీల్ అయితే తీసుకొచ్చింది. మరి అట్లాంటి సినిమాకి ఆల్రెడీ ఇక్కడ తెలుగులో ఆడిన సినిమాకే జపాన్లో డిమాండ్ ఉన్నప్పుడు తెలుగు సినిమాలో జపనీస్ కైండ్ ఆఫ్ సీన్స్ సిట్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత దానికి జపాన్లో ఎలాంటి ఆదరణ ఉంటుందో మనందరికీ తెలిసిందే. పైగా అల్లు అర్జున్కు ఉన్నటువంటి క్రేజ్ని జపాన్లో యూటిలైజ్ చేసుకోవడానికి పుష్ప Part 2 సినిమాని జపాన్లో రిలీజ్ చేశారు. అండ్ రీసెంట్గా అల్లు అర్జున్ కూడా మన తెలుగు సినిమాకి ఇక్కడ ప్రమోట్ చేసినట్టుగానే జపాన్కి కూడా వెళ్ళి అక్కడ లోకల్ టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తా, జపాన్ లాంగ్వేజ్లో మాట్లాడి వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తా చాలా 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 చేశాడు. రాష్ట్రం కానీ రాష్ట్రం మన బీహార్కి వెళ్తేనే ఎంతమంది వచ్చారో మనకు తెలుసు. అలాంటిది జపాన్లో ఇంకా అంతమంది వచ్చేసరికి నిజంగా ఈ సినిమా అక్కడ ఆడుద్దనే అనుకున్నారు. అనుకున్న విధంగానే జపాన్లో ఈ సినిమా సునామీ సృష్టిస్తుంది. మొదటి షో నుంచే జనాలకి విపరీతంగా నచ్చేసింది. ఇంకోటి చెప్పన, మన తెలుగులో కూడా స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడు ఒక ఎత్తు అయితే తర్వాత ఎప్పుడైతే 20 minutes రీలోడెడ్ వెర్షన్ వచ్చిందో 4 గంటల సినిమా అయినా సరే ఎగబడి చూశారు. 4 గంటల సినిమా అంటే ఇంచుమించు ఒక 5-6 ఎపిసోడ్ల వెబ్ సిరీస్తో సమానం, 6-8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్తో సమానం. అయినా సరే ఓపిక్గా ఒక సినిమాని అంతసేపు చూశారు అంటే సినిమాలో ఉన్న కంటెంట్. ఎంతసేపు హీరో డేట్లు అనుకునే నిర్మాతలు పక్కన పెడితే కంటెంట్ నమ్ముకొని సినిమా తీసి అందులో దానికి తగ్గట్టుగా ఒక పాన్ ఇండియా స్టార్ని ఎంచుకొని ఆ సినిమా వల్ల అతని ఇమేజ్ని పెంచి అతని ఇమేజ్ వల్ల సినిమాకి కూడా క్రేజ్ని పెంచి రిలీజ్ చేసుకొని ఆ నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టి నాట్ ఓన్లీ ఇక్కడే కాదు కంటెంట్ ఉన్న సినిమా ఏ రాష్ట్రంలో ఆడుద్ది కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకొని సొమ్ము చేసుకున్నారు. కంటెంట్ ఉన్న సినిమా ఏ దేశంలో ఆడుద్ది కాబట్టి ఇప్పుడు పాన్ వరల్డ్ టైప్లో ఏ లాంగ్వేజ్లోనైనా సరే రిలీజ్ చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. సో ఇకనైనా సరే మన నిర్మాతలు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ హీరో డేట్లు ఈ హీరో డేట్లు అని వెతుక్కునే బదులు ఆ హీరో చుట్టే తిరిగే బదులు కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకొని
మంచి మంచి హీరోలు ఎవరికైతే ఆ బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుందో ఆ హీరోలతో చేస్తే ఆ కంటెంట్ డెవలప్ అవుతుంది, ఆ హీరో ఎలివేట్ అవుతాడు, నిర్మాతకి మంచి డబ్బులు వస్తాయి, ఆ దర్శకునికి కూడా మంచి పేరు వస్తుంది. సో ఇది పుష్ప వల్ల మళ్ళీ ప్రూవ్ అయింది. అండ్ పుష్ప రికార్డులు ఇక్కడితో ఆగట్లేదు. ఒకప్పుడు 1800 కోట్లతో కంట్రీలో క్లోజ్ అయింది. ఇప్పుడు దేశ విదేశాల్లో రిలీజ్ అయ్యి ఆ జోరును కొనసాగిస్తూ ఉంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఇది 3000 కోట్ల మార్కు దాటుద్దా, 4000 కోట్ల మార్కు దాటుద్దా, ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సో మచ్.